కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక మీకు అందించే తరువాత కథ మర్మయోగి. కపటత్వం కొంతకాలం ఇతరుల్ని నమ్మించినట్లు అనిపించిన మనలో అంతర్మథనం మొదలయ్యాక అది పశ్చాత్తాపానికి దారితీస్తుందని, సత్యం కోసం అన్వేషణ మొదలవుతుందని చెప్పడమే ఈ కథ ఉద్దేశ్యం. ఇందులో ప్రాంతాలు, పాత్రలు అన్నీ ప్రతీకాత్మకంగా వాడినవే. ఏ వృత్తిని, ప్రవృత్తిని కించపరిచే ఉద్దేశ్యం లేదని మనవి. జనసామాన్యంలో ఉన్న ఒక కథను కొంచెం భిన్నమైన రీతిలో మలిచే ప్రయత్నం చేశాను. సరే, మరి మనం కథలోకి వెళ్ళిపోదాం. ఉజ్జయిని దేశాన్ని పాలించే జయసింహుడు జంతుబలుల్ని, యుద్ధాల్ని ద్వేషించేవాడు. జయసింహుడు విస్తృతంగా అధ్యయనం చేసేవాడు. దర్బారంతా గ్రంథాలతో అలరారుతూ ఉండేది. జ్ఞానులతో శాస్త్రచర్చలు జరిపించేవాడు. ప్రజా సంక్షేమం కోసం పట్టించుకునేవాడు. ఆయనకు 2 కుమార్తెలు. పెద్ద కూతురు పొరుగుదేశపు యువరాజును పెళ్లి చేసుకుంది. 2వ కుమార్తె దేవయానికి లలిత కళలతో పాటు తండ్రిలాగే అధ్యయనం అంటే మహాప్రీతి. అందగత్తె అయినప్పటికీ నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడేది. 2వ కుమార్తె వివాహం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతూ కూతురు అభిప్రాయం అడిగాడు మహారాజు. తండ్రి, నాకు రాచరికపు నేపథ్యంలో పెరిగిన యువరాజుల్ని వివాహం చేసుకోవాలన్న తలంపు లేదు. ఎవరైనా ఒక జ్ఞానవంతుడు, సంపదల పట్ల మోహం లేనివాడు దొరికితే చేసుకోవాలన్నదే నా ఉద్దేశం అని చెప్పింది. రాజదంపతులు మహామంత్రిని పిలిచి, మహామంత్రి, దేవయానికి తగిన వరుణ్ణి వెతికే బాధ్యత మీ మీదే పెడుతున్నాను. ఒక గొప్ప జ్ఞాని అయిన వ్యక్తి ఎవరైనా తారసపడితే మా దృష్టికి తీసుకురండి అని చెప్పారు. ఈ వింతైన కోరికకు ఆశ్చర్యపోతూనే మహామంత్రి, మహారాజా, నేను దేవయానికి తగిన వరుణ్ణి అన్వేషిస్తాను అంటూ సెలవు తీసుకున్నాడు. తగిన అర్హతలు ఉన్న వ్యక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా దండోరా వేయించాడు. గెలుపొందిన వారికి దేవయానితో పాటు అర్ధరాజ్యం లభిస్తుందని ప్రకటన చేయించాడు. అనేక మంది వ్యక్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం మొదలుపెట్టారు. అయితే వారి గుణగణాలను పరీక్షకు పెట్టినప్పుడు ఎవరూ నెగలేకపోయేవారు. రాజదంపతులు అదే విషయాన్ని మహామంత్రితో చెప్పారు. అప్పుడు మహామంత్రి, అయ్యా, నాదొక విన్నపం. మన దేశ సరిహద్దులో ఒక ఆశ్రమంలో ఉండే ఒక యోగి గురించి రహస్యంగా సమాచారం సేకరించాను. అతడు మహాజ్ఞాని, చాలా శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అతని ఆశ్రమంలో అనేక గ్రంథాలను చూశాను. అక్కడ జ్ఞానులు కొందరు శాస్త్రచర్చలు చేయడం కూడా నా కంటపడింది. మన పండితులు సైతం ఆ విషయాన్ని రూఢిపరిచారు. జనసామాన్యంలో కూడా అతని గురించి ఉన్నతంగా చెప్పుకుంటున్నారు. ఒకసారి మీరు రాకుమార్తెతో పాటు దర్శించి తగిన నిర్ణయం తీసుకోండి అని సెలవిచ్చాడు. జయసింహుడు ఒకరోజు ఆశ్రమాన్ని దర్శించాడు. రత్నాభరణాలు, ధనరాశులు వైపు చూపు కూడా తిప్పకుండా ఎంతో నిరాడంబరంగా ఉన్న ఆ యోగిని చూడగానే జయసింహుడిలో ఒక చిన్న ఆశ మొలకెత్తింది. ఆ వ్యక్తి జయసింహుడికి బాగా నమ్మకం కలిగించాడు. పండిత చర్చల్లో సైతం భేషనిపించాడు. దేవయాని కూడా ఆ యోగి పట్ల ఆసక్తి కనబరచడం గమనించాడు. అమ్మా, గత కొన్ని నెలలుగా ఇతని జీవన విధానాన్ని పరిశీలిస్తూ వచ్చాక ఈ యువకుడు నీకు తగిన వరుడేమో అనిపిస్తోంది. నువ్వేమంటావు అన్నాడు ఒకరోజు మహారాజు. సరే తండ్రి, కానీ నాకొక అవకాశం ఇవ్వండి. ఒకసారి నేను ఆశ్రమాన్ని ఒంటరిగా దర్శిస్తాను అంది దేవయాని. ఈ లోపులో వివాహ వేడుకల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. విధి విచిత్రం.
చాలా కొద్ది రోజుల తర్వాత అనూహ్యమైన సంఘటన ఒకటి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయ్యా, మీకొక దుర్వార్త. మన వేగుల ద్వారా అందిన సమాచారం ఏమిటంటే, సదరు యోగి పుంగవుడు తన ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అంటూ మహామంత్రి విచారంగా చెప్పాడు. మహారాజు ఖిన్నుడయ్యాడు. దేవయానితో ఏం చెప్పాలో పాలుపోక వేదన పడుతున్నాడు. అప్పుడు దేవయాని తండ్రి దగ్గరికి వచ్చి, మహారాజా, కలవరపడకండి, నేనే మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ ఆ క్రితం రోజు రాత్రి తను యోగి ఆశ్రమానికి రహస్యంగా వెళ్ళిన విషయాన్ని చెప్పింది. అప్పుడేం జరిగిందో వివరించింది. ఆశ్రమంలో ఆ సమయంలో ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న యోగి కన్నీళ్లు పెట్టుకొని మౌనంగా విలపిస్తున్నాడు. దేవయాని, నేను తప్పు చేశాను. నా హృదయం నన్ను దోషి అంటోంది. జ్ఞానిగా నటించి నిన్ను మెప్పించాలని ప్రయత్నం చేశాను. కానీ నీ ముందు నేనేమిటో అర్థమైంది. ఒక కపట జ్ఞానిగా ఉన్నందుకే నాకు అర్ధరాజ్యము, అందాల రాశి చేరువయ్యాయి. ఒక నిజమైన జ్ఞానవంతుడిగా మారితే ఆ అనుభవం ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా. అందుకే వెళ్ళిపోతున్నాను. ఒక నిజమైన జ్ఞానవంతుడిగా మారటానికి శాయశక్తులా కృషి చేస్తాను. సత్యం కంటే మించిన జ్ఞానం లేదు. ఈ కపటత్వానికి సెలవు. ఒక సత్యసంధుడైన జ్ఞానిగా తిరిగి వస్తాను. దేవయాని, నన్ను క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను. సెలవు. తండ్రి, అది జరిగిన విషయం. దిగులు పడకండి. ఆ వ్యక్తి పరిపూర్ణుడై తిరిగి వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను అంది చిరునవ్వుతో దేవయాని. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.